ఎవరికి లాభం ఎవరికి నష్టం? రాష్ట్రంలో 3 నుంచి 4 రోజుల్లో భూముల ధరలు పెరుగుతాయట. ఇదే విషయంపైన అన్ని వర్గాల్లోనూ జోరుగా చర్చ. ఓపెన్ మార్కెట్కు ప్రభుత్వ ధరకు భారీ వ్యత్యాసం. యథేచ్ఛగా స్టాంపు డ్యూటీ ఎగవేస్తూ లావాదేవీలు. గత కొద్ది కాలంగా సర్కార్ ఆదాయానికి గండి. భారీగా పెరగబోతున్న అగ్రికల్చర్ ల్యాండ్ రేట్లట. మరో 3-4 రోజుల్లో రాష్ట్రంలో భూముల ధరలు ప్రభుత్వం పెంచబోతున్నదట. 3-4 రోజులేనా? దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే అంశం ప్రస్తుతం అధికార వర్గాలు, సివిల్ సొసైటీ, రియల్ ఎస్టేట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం రివైజ్డ్ రేట్లను ప్రజల ముందు పెట్టి అభ్యంతరాలు స్వీకరించబోతున్నది. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కన్నా అగ్రికల్చర్ ల్యాండ్ ధరలు భారీగా పెరగబోతున్నాయట. సో మార్కెట్ వాల్యూ పెంచబోతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. సో ఆ వాల్యూని పెంచడం ద్వారా దాని మీద కట్టే రిజిస్ట్రేషన్ ఛార్జ్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇప్పుడు 7.5% ఇంత ఉన్నది కదా, దాంట్లో మార్కెట్ వాల్యూలో అంత పర్సంటేజ్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఇవ్వాలి గవర్నమెంట్కి మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు. ఇప్పుడు మార్కెట్ వాల్యూ అమాంతం పెరిగినప్పుడు ఏమవుతుందంటే దానికి 7.5 అయినప్పుడు రేటు కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో ఇట్లా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకునే పనిలో ఉన్నది. ఇది కూడా 3-4 రోజులు అయిపోద్ది అంటారు. మరి రాష్ట్రంలో మరో 3 నుంచి 4 రోజుల్లో భూముల ధరలు పెరగబోతున్నాయి. అయితే ప్రభుత్వం పెంచే ధరలు ఎవరికి భారం కాబోతున్నాయి, ఎవరికి లాభం చేకూర్చబోతున్నాయి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అటు అధికార వర్గాలు, ఇటు సివిల్ సొసైటీ, రియల్ ఎస్టేట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బహిరంగ మార్కెట్లో ₹1 కోటి పలికే భూముల మార్కెట్ విలువ 10 లక్షలు కూడా లేదు. అంటే ఏకంగా 90% బ్లాక్ మనీ చెలామణి అవుతున్నది. ఒక్కో దగ్గర ఇది 20 లక్షల వరకు సైతం ఉన్నది. స్టాంపు డ్యూటీ సగానికే చెల్లించడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. దాంతోపాటు నిజాయితీగా సంపాదించిన సొమ్ముతో కొనేవారికి ఇబ్బంది తప్పదు. ₹1 కోటి వెచ్చించి కొనుగోలు చేస్తే బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు వెళ్తే సగం కూడా రావట్లే. భూమి విలువ పడిపోతున్నది. ఇప్పుడు వచ్చిన చిక్కల్లా నగదు రూపంలో స్వీకరించే రియల్టర్లకు, చెల్లించే కొనుగోలుదారులకే, వేతన జీవులు, జీఎస్టీతో బిజినెస్ చేసే వ్యాపారులకు ఎలాంటి సమస్య లేదు. ఎందుకు లేదు సమస్య? ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 లక్షల ఫ్లాట్ కొన్నాం అనుకుందాం. మనం ఇప్పుడు కొంతమంది దగ్గర లిక్విడ్ క్యాష్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ ఉన్న బ్యాంకులో పడ్డ సొమ్మును కూడా డ్రా చేసుకొని లిక్విడ్ క్యాష్ కింద ఇచ్చేసి అట్లా కూడా చేస్తారు కదా. ఇప్పుడు వేతన జీవులకు ఎందుకు ఉండదు? ఉద్యోగస్తులకు కూడా నష్టమే ఇది. అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. మరి ఇది నష్టం అంటున్నారు. మరి మార్కెట్ వాల్యూ ప్రకారంగా మీరు కొన్న రేటుకి మార్కెట్ వాల్యూకి ఇంత వ్యత్యాసం ఉంటే ఎట్లా అంటే మరి జరుగుతున్నదే అది కదా. ఇప్పుడు మీరు ఒకవేళ ఆ మొత్తం ఎంత ఫ్లాట్ ధర అయితే ఉన్నదో దాంట్లో 7.5% కట్టి మీరు ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే నాకు తెలిసి రేట్ ఎంత ఉందో దానికి దాదాపు సరిసమానమైన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే వాళ్ళకి ఇప్పటికే ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీలతో మోతం అవుతున్నది. ఇప్పుడు మీరు ఇంకా మార్కెట్ వాల్యూలు పెంచడం వల్ల ఒక 60-70 లక్షలు ఒక ఫ్లాట్ కొనాలంటే మీరు ఈజీగా ఒక 7-8 లక్షలు ఇప్పుడు పెంచే దాంట్లో పెంచితే ఒకవేళ 7-8 లక్షలు కేవలం రిజిస్ట్రేషన్ ఛార్జే పెట్టాల్సి వస్తుంది. ఇది సామాన్యులు కూడా చాలా ఇబ్బంది. అయితే గత 3 ఏళ్ల క్రితం మార్కెట్ విలువ పెంచారు. ఆ పెంచిన ధరలు 2021 జూలై 22వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు మరోసారి వడ్డించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 15 రోజుల్లోనే రివైజ్డ్ రేట్లను ప్రజల ముందు పెట్టి అభ్యంతరాలు స్వీకరిస్తారట. అయితే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కంటే అగ్రికల్చర్ ల్యాండ్ రేట్లు భారీగా పెరగబోతున్నాయట. ఇప్పుడు 2,25,000 ధర ఉండే ఏరియాల్లో 25 లక్షల నుంచి 50 లక్షలు పలుకుతున్నాయి. ఉదాహరణకు నల్గొండ జిల్లా నాంపల్లిలో ఎకరం మార్కెట్ విలువ 2,25,000 ఉంటే అది ఓపెన్ మార్కెట్లో 50 లక్షల దాకా నడుస్తున్నది. ఇది అన్ని ఏరియాల్లో ఉన్నదే కదా. ఇగో ఖరీదైన ఏరియాల్లో 2021లో రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలంలోని గఫూర్ నగర్, గుట్టల బేగంపేట, ఇజ్జత్ నగర్, ఖాజాగూడ, ఖానామెట్, మాదాపూర్, రాయ్దుర్గ్, పాన్ మక్తాల్లో ఎకరం ధర 9,68 లక్షల నుంచి 12,58 లక్షలకు పెంచారు. అయినా 5 రెట్లు అదనంగా నడుస్తున్నది. ఇప్పుడు అక్కడ దగ్గర ఎకరం ఎంత ఉంటుందా? దాదాపు 100 కోట్లు ఉంటుంది. గతంలో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని కోకాపేటలో 1,50 లక్షల నుంచి 1,95 లక్షలు, 1,75 నుంచి 2,28 లక్షలు, పుప్పాలగూడలో 2 కోట్ల నుంచి 2,60 లక్షలు, 2,50 లక్షల నుంచి 3,25 లక్షలకి పరిమితం చేశారు. నిజానికి ప్రభుత్వం నిర్వహిస్తే ఎకరం 60 కోట్లు పలికింది. ఆడ కోకాపేటలో అయితే 100 కోట్లకు కూడా పోయింది.
అంటే ఇప్పుడు ఏడ 2 కోట్లు ఏడ 60 కోట్లు. ఇప్పుడు కొనేదేమో 60 కోట్లకు ఎకరం కొంటారు, కొని రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి మాత్రం 2 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లిస్తారు. మార్కెట్ వాల్యూ 2 కోట్లు కాబట్టి మిగతాదంతా బ్లాక్ ఇచ్చేసి దాన్ని చేస్తారనమాట. సో ఇది ఎట్లా అన్నది ఒకటి. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఎకరం ధర 1,12,00,000, 1,12,00,000 అండ్ 1,88,00,000గా ఉన్నదట. పటాన్చెరులో 1,88,00,000, రామచంద్రాపురంలో 2 కోట్లు, తెల్లాపూర్లో 3 కోట్లు ఉంది. అయితే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువల కంటే 10 నడుస్తున్నది. ఇలాంటి పరిణామాలు పరిగణలోకి తీసుకొని మార్కెట్ విలువలను రివిజన్ చేస్తున్నట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారి చెప్తున్నారట. గవర్నమెంట్ కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నది.